రేనక్క ఇప్పుడు నారు నీకు సరిపోదు, నాకు నారు ఇయ్యవా అని నేను అక్కడికి వెళ్ళి రాగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను నువ్వు. ఎందుకు తిడతావు నువ్వు? నువ్వు నాకేమైనా నాటుకొచ్చినవా, నారు గుంజు వచ్చినవా? నేను బీహార్ వాళ్ళకి ఇస్తే నారు మిగిలింది, ఇష్టం వచ్చినట్టు గంతేసి మాట్లాడుతాను అక్క. నేనేమన్నా అన్నా చెప్పు? అట్లా మాట్లాడితే డెంగ్యూ జ్వరం వస్తుంది, సైంప్లో వస్తుంది, అట్లా మాట్లాడకు పెద్ద అని ఊకుంటానా. అట్లా మాట్లాడకు. చిన్నమ్మ పెద్దమ్మ కోడళ్ళం అయితే అక్క సుట్టం అయితే లెక్క సుట్టమా? నువ్వు గంతేసి మాట్లాడతావా? అచ్చుడే ఇప్పుడు చెప్తే ఎంత పెద్ద మాట నువ్వు చెప్పు. నేనేమన్నా వీళ్ళందరిని అడుగు, వాళ్ళు వినలేదా గంత పెద్ద మాట? సంపత్ని ఎట్లా అంటావు? ఆయన ఏమైనా కూర్చొని తింటాడా, నిల్చొని తింటానని అంటావు ఆయనను? ఆయన మీద ఎట్టి నువ్వు మంది నాడు ఎక్కడెక్కడిది నీకు? నాకు రమ్మంటే నువ్వు రాకపోతివి. అట్లా చేయకు. ఇద్దరు చేసే పని ఒక్కదానికి చేస్తాను నువ్వు. కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, లివర్ ఖరాబ్ అవుతాయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి. దవాఖానకు పోతే అంటాడు ఈమె ఏమి తిని బతికింది అంటాడు, జీడి గింజలు బుక్కింది అంటాం మేము. పని చేసి దగ్గర పడితే జీడి గింజలు బుక్కి ఇట్లా ఖరాబ్ అయింది, టైంకు తినక టైంకు ఇద్దరు చేసే పని ఒక్కటి చెప్తుంది సార్ అని చెప్తాం. మరిది ఒక చేసుడు ఇద్దరు పెట్టు బావలెక్క చేస్తా నేను బంగారు గొడవ పెడదు. ఇంకా బావలెక్క చేయనే చెయ్యడు, బావంతా చేయనే చెయ్యడు. ఊకో.